హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో వెస్ట్ గోదావరి షిఫ్ట్ అయ్యాక హోమ్ టూర్ చేయమని చాలామంది, సో ఎక్కడ రెండా ఓనా అని చాలామంది అడిగారు, ఏ విలేజ్ వచ్చిందని. సో వాటన్నిటికీ ఈరోజు చెప్తున్నా. సో హోమ్ టూర్ అయితే చేస్తూ మాట్లాడుకుందాం. ఆల్రెడీ ఇది ఎంటీ హోమ్ టూర్ చేశాను అనమాట. లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, చూడండి. మాది ఓనా రెంట్ అని అన్నీ కూడా అడిగారు. నెక్స్ట్ మై విలేజ్ హోమ్ టూర్ అని ఒకటే చేశాను. అది యాక్చువల్గా హోమ్ కాదు, అది ఒక మహల్ మాట. సో అదే మహల్ అనుకుని చాలామంది అడిగారు. అది ఎవరైనా చూడకపోతే అది చాలా బాగుంటుంది. దాని లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, చూడండి. ఇప్పుడు ఆర్గనైజ్డ్గా అన్ని సర్ది పెట్టుకున్నాక చేద్దామని ఫైనల్గా ఇప్పుడైతే చేస్తున్నాను. ఎవరు లేరు చేయడానికి. సో నేనే షూట్ చేస్తూ మీకు మాట్లాడుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా లాగ్ అయితే చేయను. వీడియో 8 minutes వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో నాకు ముఖ్యమైన టిప్స్ ఏదైనా ఉంటే మీతో షేర్ చేసుకుంటాను. సో అలానే కొన్ని ఎందుకు పెట్టుకోవాలో మంచిదని మీతో చెప్తాను. అంతకు మించి సోది అయితే ఏమీ చెప్పనమాట ఈ వీడియోలో. సో ఇప్పుడు నేను చూపించింది ఒక ఎంట్రన్స్, అలానే ఇంకో ఎంట్రన్స్ ఇది మాట. ఇది బ్యాక్ సైడ్ మాట. ఇక్కడ షూ ర్యాక్ అని మొక్కలు అది పెట్టుకున్నాను. మెయిన్ ఎంట్రన్స్లోని ఒక ముగ్గు తప్ప ఇంకేమీ ఉండకూడదని అటు సైడ్ అలా పెట్టుకున్నాను. ఇంక ఇది వచ్చి వెస్ట్ గోదావరి లోపల చాలా చిన్న విలేజ్ అండి. అంటే చిన్న విలేజ్ అంటే ఈవినింగ్ 6 అయితే ఎవరు కనిపించరు, మార్నింగ్ 10 అయ్యే వరకు కూడా ఎవరు కనిపించరు. షాప్స్ కూడా అప్పుడే తీస్తారు. కూరగాయలు తప్ప అది ఈవినింగే దొరుకుతుంది. అది కూడా మనకి నాన్ వెజ్ మార్కెట్ ఏమైనా కావాలంటే చికెన్ ఒక్కడే దొరుకుతుంది, ఇంకా అంతకు మించి దొరుకుతుంది. ఇంకా రెస్టారెంట్స్ కానీ స్వీట్స్ బేకరీస్ ఇలాంటి మీద ఆశ వదిలేసుకోవాలి. సో అంతే. ఇప్పుడు నేను చూపించింది ఇది లివింగ్ రూమ్ అండి. ఇది టీవీ యూనిట్ ఉంది కదా. సో దీని పక్కనే ఉన్న రూమ్ వచ్చేసి అత్తయ్య గారి బెడ్రూమ్ ఇది. ఇంకా నెక్స్ట్ ఇంకోటి, నాకు ఎంట్రన్స్ కొంచెం ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉండాలని సో మనకి ఇలా బుద్ధుడి బొమ్మ ఒకటి పెట్టుకున్నాను అనమాట. అది మహాబలిపురంలో తీసుకున్నాను. అదైతే కనుక నెక్స్ట్ మీకు ఒక చిన్న టిప్ ఏంటంటే, టీవీ యూనిట్ దగ్గర ఎప్పుడు కూడా ఇలాంటి ఒక ట్రే ఒకటి పెట్టుకున్నారంటే దీంట్లో మనకి అవసరమైన టాబ్లెట్స్, కీ చైన్స్, ఇలా చేంజ్ కానీ ఇలాంటి ఏదైనా ఉంటే అందుబాటులో తీసుకో, చిన్నవి ఏదైనా వెతుక్కోకుండా. ఈ మధ్య నాకు బ్రాస్ ఐటమ్స్ మీద కలెక్షన్ మీద చాలా ఇంట్రెస్ట్ ఎక్కువైపోయి ఒక్కొక్కటి తీసుకుంటూ ఉన్నాను. సో అదే ఈ మరచెంబు, అలానే ఆ వాల్ హ్యాంగర్ అలాంటివి తీసుకున్నాను అనమాట. ఇవి దశావతారాలు, మనకి ఇంట్లో విష్ణుమూర్తి అవతారాలు ఉండాలని చెప్పి ఇది నేను చెన్నైలో మహాబలిపురంలో తీసుకున్నాను. చిన్న విగ్రహాలు జస్ట్ అలా పెట్టాను టీవీ యూనిట్ మీద. సో అదండి అన్నట్టు ఈ వీడియోలో నేను లివింగ్ రూమ్ టోటల్గా ఇదంతా ఇటు పక్క వెళ్తే డైనింగ్ హాల్, పూజ రూమ్, కిచెన్ ఉంటుంది. సో అవన్నీ చూపిస్తాను సార్. నెక్స్ట్ బ్లాగ్లోని బెడ్రూమ్స్ అన్ని చూపిస్తాను, ఎందుకంటే 3 bedroom ఫ్లాట్ చాలా పెద్దది మాట. సో అది నెక్స్ట్ ఇది గరిట, ఇది కీ చైను, ఇది కబోర్డ్ తీస్తే బట్టలు పెట్టుకోవచ్చు అని అయితే ల్యాగ్ ఏం చేయనండి. సో సింపుల్గా మీకు తొందరగా స్కిప్ చేయకుండా చూడండి, అవగొట్టేస్తాను అనమాట. సో చూడాలనుకోవడానికి ఇంట్రెస్ట్గా ఉంటే నచ్చితే చూడండి, లైక్ చేయండి, మీకు నచ్చితే ఇంకొకరికి షేర్ చేసుకోండి. ఇది సెకండ్ ఎంట్రన్స్ అండి హాల్కి. ఇది సైడ్ బాల్కనీ వ్యూ చాలా బాగుంటుంది, రోడ్ సైడ్ వ్యూ మాట. గ్రీనరీ, ఎటు చూసిన కొబ్బరి చెట్లు బాగుంటుంది. బాల్కనీలో కూర్చొని మంచిగా ఈవినింగ్ టైం కొంచెం టీ తాగుదాం, అలాగా మంచిగా టైం స్పెండ్ చేయడానికి కూడా టైం ఉండదు అనమాట, అలా అనుకుంటాం. కానీ సో ఇక్కడ ఇది కాఫీ టేబుల్ అండి. ఇది నేను సోఫా దగ్గర పెట్టేదాన్ని, బట్ నేను ఎందుకు కార్నర్లో కృష్ణుడు అలా పెట్టి డెకరేట్ చేసుకున్నానంటే రిక్లైనర్ కదా, సో కాళ్ళ దగ్గర ఇబ్బంది ఉంటుందని ఒక కార్నర్ అలా పెట్టుకున్నాను. సో ఇది ఎంట్రన్స్. ఇప్పుడు నేను చూపించిన సెకండ్ ఎంట్రన్స్ మాట. సో నాకు డే ఎంత బిజీగా ఉంటుందంటే, ఇంట్లో వంట చేసుకోవాలి, పూజలు చేసుకోవాలి, ఇల్లు నీట్గా సర్ది పెట్టుకోవాలి. ఇంత పెద్ద హౌస్ క్లీన్ చేయడానికి మినిమం 2 hours పడుతుంది మార్నింగ్ టైంలోని. సో మిషన్ స్టిచ్చింగ్ చేస్తాను, బయట వాళ్ళకి డ్రెస్సులు డిజైన్ చేస్తాను, వీడియోస్ ఎడిటింగ్ చేయడం, యూట్యూబ్ ఇవన్నీ చేయాలంటే చాలా, అంటే వినే వాళ్ళకి చూసే వాళ్ళకి ఏం ఉండదులే అనుకోవచ్చు, బట్ మనకి చేసుకునే వాళ్ళకి ఎంత బిజీగా గడుస్తుందో, ఎందుకు వదిలేయచ్చు అని కూడా అనుకోవచ్చు. ఒకటి అలవాటు అయిపోతుంది లైఫ్ స్టైల్ రొటీన్. సో అదే ఇంకా నేను కంటిన్యూ చేస్తున్నాను. ఇది వచ్చేసే కనుక సెకండ్ హాల్కి అన్నమాట. సో చాలా ఎక్కువ పెద్దగా ఉంటుంది హాల్, డైనింగ్ హాల్ అన్నమాట. సో అది కనిపించాలని కర్టన్స్ అలా వేసాను. ఇదిగోండి వాషింగ్ మిషన్ కూడా ఇలాగ బాల్కనీలోనే పెట్టేసుకున్నాను అనమాట. సో బ్యాక్ సైడ్ ఇంకో బాల్కనీ ఉంది, అది కూడా చూపిస్తాను. ఇంకా ఈ మిర్రర్ అయితే నాకు బారు ఐక్యా నుంచి తీసుకొని వచ్చింది. చాలామంది ఏంటంటే ఇన్ని పనులు ఎలా చేసుకుంటున్నారు, మేడ్ని పెట్టుకోవచ్చు కదా అనుకుంటే, మేడ్ కూడా మనకి అంత నమ్మకం ఉండదండి. సో ఎంత పని అయినా సరే నేనే చేసుకుంటాను. సో అత్తయ్య గారు కూడా ఉంటారు, అత్తయ్య గారు కూడా హెల్ప్ ఉంటుంది కాబట్టి మనకు పర్వాలేదు. సో ఇదే సెకండ్ హాల్ అండి ఎంట్రన్స్. ఇదైతే కనుక ఇదిగోండి బ్లూ కలర్లో పెయింట్ ఉంది. సో అది వచ్చి పూజ రూమ్, దాని నెక్స్ట్ ఉండేది వంటగది. ఈ రెండు కూడాని 2 bedrooms మాట. మొత్తం 3 bedroom కదా. సో ఎంట్రన్స్లో అత్తయ్య గారు రూమ్ ఉంటుంది. ఇది ఇంకా మొత్తం డైనింగ్ ఏరియా అనమాట. ఇది ఇంకా పూజలు, నేను నాన్ వెజ్ అంటే తినమాట. మేము యాక్చువల్గా వీక్కి 3 days 2 days తింటాము నాన్ వెజ్. సో డైలీ పూజ ఉంటుంది కాబట్టి డైలీ పని అయితే ఉంటుంది. ఇంక ఇది కిచెన్ కూడా మీకు నేను ఈ వ్లాగ్లోనే షేర్ చేసేస్తాను. బెడ్రూమ్స్ 3 bedrooms మాత్రం నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తాను. సో హాల్ అలాగా చాలా ఇంకా డెకరేట్ చేయొచ్చు, చాలా హ్యాంగింగ్స్ అవి ఇవి పెట్టచ్చు. బట్ రెంటెడ్ హౌసెస్ వాళ్ళ గోడలు పాడవకూడదు, పెయింట్లు పోకూడదు. సో అదంతా కొంచెం మైండ్లో పెట్టుకొని జాగ్రత్తగా పెట్టుకుంటాను. సో అది డైనింగ్ ఏరియాలో కూడా ఓన్లీ ఒక డైనింగ్ టేబులే. ఇల్లు పెద్దది కదా, ఫర్నిచర్ పొలవమని ఎక్కువ పెట్టేస్తే నెక్స్ట్ హౌస్ ఏదొస్తుందో తెలీదు, ఎక్కడికి షిఫ్ట్ అవుతామో. సో అప్పుడు ఇంత ఫర్నిచర్ ఏం చేయాలి. సో మనకి మెయిన్ ఏదైతే కావాలో అవి అయితే కంపల్సరీ నా దగ్గర ఉంటుంది. సో 3 bedrooms మేము వెతకలేదు. సో లక్కీ
మెయిన్ మనకి ఊర్లో అసలు ఇల్లే నాకు ఏ పెంకుటిల్లో లేదంటే ఏ చిన్న ఇల్లు దొరుకుతుంది అనుకున్నాను. అలాంటిది ఇలాంటి ఒక ఫ్లాట్ దొరకడం అంటే నిజంగా చాలా లక్కీ. చాలా మొక్కులు, చాలా భయపడి అయితే మేము ఇల్లు ఎత్తుకాం ఈ ఊరు వచ్చినప్పుడు అయితే. సో ఇంక ఇదేనండి కిచెన్ చిన్నదే మాట. ఫుల్గా యూ షేప్లోని మనకి గ్యాస్ ప్లాట్ఫామ్ అయితే అంతా వస్తుంది. సో కిచెన్లో కూడా మనకి ఎక్కువ హంగామా లేకుండా నాకు కావాల్సినవి మినిమం అలా పెట్టుకున్నాను. జస్ట్ ఒక గ్రీనరీ, ఒక ప్లాంట్స్ అలా ఉండాలి కాబట్టి జస్ట్ ఇవి ఆర్టిఫిషియల్ ప్లాంట్సే కిచెన్లో అయితే పెట్టుకున్నాను. సో మార్నింగే కుకింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. సో కార్నర్లో పెట్టేశాను. సో లంచ్ చేయాలిగా నేను, అత్తయ్య గారు ఇంకా ఆఫ్టర్నూన్. సో మనకి మొన్నే పండగ కదా, అన్నీ కూడా క్లీనింగ్ అవంతా కూడా అయ్యింది. సో ఈ వీడియో చేయాలి హోమ్ టూర్ అని నేనేమి ఇప్పుడు కొత్తగా డెకరేషనో లేకపోతే క్లీనింగో కాదండి. సో రోజు ఎలా ఉంటుందో అది హౌస్ మీకు చూపిస్తున్నాను. గ్రాసరీస్ అయిపోగానే డబ్బాలన్నీ తీసి మళ్ళీ కడిగి ఎచ్చాలన్నీ వేస్తాను. సో అందుకే కొంచెం కబోర్డ్స్ ఖాళీ కనిపిస్తున్నది. నెక్స్ట్ మాకు వంట సామాన్లు కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. సో సామాన్లు అనేవి మనకి ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు ఏది అవసరమో కూడా తెలియదు. ఇంకోళ్ళ దగ్గర అడగడం ఎందుకు, మన దగ్గర అన్నీ ఉండాలి కదా అని చెప్పేసి అన్ని సామాన్లు ఎక్కువగా కిచెన్కి సంబంధించిన ఏది తక్కువ లేకుండా ఎప్పటికప్పుడు కొనుక్కుంటాను. ప్రజెంట్ ఏంటంటే బయట గిన్నెలు బుట్టల్లో ఉన్నవి, లేదంటే ఈ పాటికి కబోర్డ్లు అన్నీ నిండిపోయి ఉంటాయి అన్నమాట గిన్నెలు అయితే కనుక. సో అది ఇక్కడైతే గ్రాసరీస్ మాట ఒక బాస్కెట్లో అన్నీ వేసి పెట్టుకున్నాను, అంతే అందుబాటులో దొరకడానికి అని చెప్పేసి. ఇదే కిచెన్ బ్యాక్ సైడ్ ఉన్న యూటిలిటీ ఏరియా అంటారు కదా, అదే బాల్కనీ. సో అంట్లు తోముకోవడానికి ఏరియా అని చెప్పచ్చు అది మాట. ఇదే నా టోటల్ కిచెన్ టూర్ అయితే సింపుల్గా మీకు ఇలా చూపించేస్తున్నాను. బట్ ఇక్కడ కుకింగ్కి డ్రింకింగ్కి కూడా డ్రింకింగ్ వాటరేనండి. నెక్స్ట్ ఇది బార్ స్టూలు, దీన్ని కూడా నేను అన్బాక్సింగ్ రివ్యూ షార్ట్ వీడియోస్లో పెట్టాను, డిస్క్రిప్షన్ లింక్ ఇస్తా, చెక్ చేయండి. అది నేను 6000కి కొన్నాను. ఎక్కువసేపు కిచెన్లో నుంచొని వంటలు చేయలేక అది తీసుకున్నాను అనమాట. సో చాలా అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు హైట్కి ఎలా కావాలంటే అలాగా. సో అది చాలా బాగా వర్త్ హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ మనం యూటిలిటీ ఏరియాకి అయితే వచ్చేసాం, అంట్లతో కొన్ని ఏరియా అన్నమాట. సో ఇటు సైడ్ బాల్కనీ వ్యూ, పొలాలు, చెట్లు, గోదావరి, చెరువులు, పెంకుటిల్లులు చాలా బాగుంటుంది. ఈవినింగ్ సన్సెట్ అప్పుడే అవుతుంది, చూడండి ఎంత బాగుంటుందో, బ్యూటిఫుల్ సీనరీ. 5 minutes కూడా ఇక్కడ కూర్చొని ఆస్వాదించేంత టైం నాకు అసలు ఉండదు, ఎందుకంటే మిషన్ వీడియోస్ వీటితోనే టైం సరిపోతుంది ఇంట్లో పనిని. సో ఇంకా అత్తయ్య గారు అయితే టీవీ చూస్తూ ఉంటారు. సో ఇటు సైడ్ అంతా మనకి పెద్దవాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు కదా. సో ఆయనకైతే మార్నింగ్ వెళ్తే నైట్ వస్తారన్నమాట. సో అంత టైం కూడా ఉండదు, అలా అయిపోతుంది. ఇంకేదైనా లింక్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తాను. ఇదే మా హోమ్ టూర్. నెక్స్ట్ వీడియోలో 3 బెడ్రూమ్స్ టూర్ కూడా నేను షేర్ చేస్తాను. సో చాలా సింపుల్గా అవ్వకొట్టేసానని అనుకుంటున్నాను. సో ఇదే మాట, నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.